ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం నేర్చుకోబోతున్న మన బైబిల్ గ్రంథంలో నుంచి సిరియా రాజైన సైన్యముల అధిపతి అయిన నయమాను గురించి మనం ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం అన్నమాట. ఇతడు మంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా కూడా దేవుడి కృప పొందినట్లు కూడా మనం ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం అన్నమాట. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఒక చిన్న పిల్ల వారి ఇంటిలో పని మనిషి అయినప్పటికీ కూడా ఆ పిల్ల మాటను ఏ విధముగా వీళ్ళ భార్య విని లోబడి ఉన్నారో, ఆ ప్రవక్త స్వరం ఎవరో ఎలా గుర్తెరిగి ఉన్నారో మనం ఈ స్టోరీలో కూడా మనం నేర్చుకోగలం అన్నమాట. ఎందుకంటే మన దైవజనులు చాలాసార్లు మనకు చెప్పి ఉన్నారు. ఏమని అంటే, లోకమైతే బైబిల్ చదవదు కానీ మనల్ని మాత్రం బైబిల్ చదివిద్దంట. ఎందుకంటే మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన ఎదుటి వారితో ఏ విధముగా ఉన్నదో లోకములో ఉన్న ప్రతి జనులు అయితే మనల్ని గమనించగలరు. దేవుడికి మహిమకరంగా మన జీవితం ఉందా, లేదు ఆయనకి సిగ్గు తెచ్చే విధముగా మన జీవితం ఉందో మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. ఈ చిన్నది అయితే ఇచ్చిన సాక్ష్యమును బట్టి ఈ కుటుంబము మార్పు చెందినట్టు కూడా మనం చూస్తాము. సిరియా రాజు సైన్యముల అధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను. అతను చేత యెహోవాయే సిరియా దేశ జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడికి కుష్ఠిరోగి అన్నమాట. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేల్ దేశం మీదకు పోయిచుండగా వారచట ఒక చిన్నదాన్ని చెరబట్టుకొని తెచ్చుకుంటారనమాట. ఒక చిన్న పిల్లని ఆ ఇంట్లో పని చేయటానికి తీసుకొచ్చుకుంటారు. కానీ ఆ బిడ్డ ఇచ్చిన గొప్ప సాక్ష్యం ద్వారానే ఈ నయమానుకు ఉన్న కుష్టి స్వస్థత పొందినట్లు మనం చూడగలం అన్నమాట. వారచట ఆ చిన్నదాన్ని చేరుకొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచు ఉండెను. అంటే ఆ యొక్క తన భార్యకు సేవ చేస్తూ ఆ చిన్నది ఉండేదన్నమాట. అది సెమరోనుల ప్రవక్త దగ్గర నా ఏలినవాడు వలన నేనెంతో కోరుచున్నాను, అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలితో అనిద్దనమాట. అమ్మా, మన అయ్యగారికి అయితే కుష్ఠరోగం ఉంది కదా, అక్కడ మా దేశంలో ఒక ప్రవక్త ఉండి ఉన్నాడు, మన అయ్యగారు అక్కడికి వెళ్ళినట్లయితే ఆ యొక్క కుష్ఠరోగము స్వస్థత పొందిద్ది అని తన యజమానురాలికి చెప్పిద్దనమాట. ఈ పిల్ల ఎంత నమ్మకంగా ఉంటే తన యజమానురాలు ఈ పిల్ల చెప్పిన మాటల యందు దృష్టి ఉంచి ఉందో మనం గమనించగలం అన్నమాట. ఎందుకంటే ఒక పని పిల్ల చెప్పిన మాటలు వారు దృష్టి ఉంచి వారు బయలుదేరినట్టు, వారు లోబడినట్లు కూడా మనం ఈ చరిత్రలో మనం చూడగలం అన్నమాట. ఈ పిల్ల చెప్పిన మాటలన్నీ కూడా తన భర్త దగ్గరికి వెళ్ళి చెప్పిద్ది. నయమాను రాజునొద్దకు పోయి ఇజ్రాయేలు దేవుడు చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియజెప్పగా, సిరియా రాజు నేను ఇజ్రాయేలు రాజునకు ఒకటి పత్రిక కూడా పంపిస్తాను అని వాళ్ళు ఏ విధంగా అయితే లోబడినట్లు ఇక్కడ మనం సిరియా రాజు నేను ఇజ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారము 10 దుస్తులు బట్టలు తీసుకొని పోయి ఇజ్రాయేలు రాజునకు పత్రిక అప్పగించాను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠిరోగము నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. రాజు ఈ పత్రిక చదివి వస్త్రములు చింపుకొని చంపుటకు బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకటి కలిగిన కుష్ఠిరోగము మాన్పుటకు నా యొద్దన ఇంతటి పంపుట ఏమి? నాతో కూడా కలహమునకు కారణము అతడు ఎట్లా వెతుకుచున్నాడో మీరు ఆలోచించుచున్నాడని ఇజ్రాయేలు రాజు తన వస్త్రములు చింపుకొని సంగతి దైవజనుడైన ఏలియాకి వినబడినప్పుడు అతడు
దైవజనుడైతే ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎందుకు అతడు ఏమని పంపించాడు లెటరు, అతను స్వస్థత పొందుతాకి పంపించాలి అని, ప్రవక్త దగ్గరికి పంపించాలి అని అతను కోరుకుంటున్నాడు. ఆ విషయం తెలిసి నీవెందుకు బట్టలు చింపుకొని బాధపడుతున్నావు అని ఏలియా అక్కడ ఆ రాజును గద్దించినట్లు మనం చూడగలం అన్నమాట. అతన్ని నా యొద్దకు రానిమ్ము అని రాజుకు వర్తమానం చేశాను. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ముంద నిలిచి ఉంటాడనమాట. నిలిచి ఉండగా ఎలీషా, నీవు యోర్దాను నదిలోకి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగుపడి నీవు సిద్ధుడు అవుదువని అతనితో చెప్పగా, ఆ ఒక్క దూతనైనను పంపలేదని నయమానుకైతే ఎంతో కోపం వచ్చిద్దంట. ఎందుకు ఈ నయమాను ఏమనుకుంటాడు, నేను వెళ్ళగానే నేను ఒక రాజు యొక్క పరిచారకుడిని కదా, నా దైవజనుడు నేను ఒక సైన్యాధిపతిని, దైవజనుడు వచ్చి నా మీద చేతులుంచి ప్రార్థిస్తాడు అని ఈ యొక్క నయమాన్ అయితే అనుకుంటాడు. కాకపోతే అక్కడ ప్రవక్త గారు ఏమంటారంటే, నువ్వు యోర్దాన్ నదిలోకి వెళ్ళి 7 మార్లు మునుగు, నువ్వు స్నానం చెయ్యి, అక్కడ శుద్ధుడు అవుతావు. అప్పుడు ఎంత కోపం వచ్చి రౌద్రుడైపోయి అయితే యోర్దాన్ నది వైపు వెళ్ళకోకుండా తిరిగి తన దేశమునకు వెళ్ళిపోయినట్లు కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అన్నమాట. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగము మార్పునని నేను అనుకుంటేని. దమస్కో నదులకైనా ఇజ్రాయేల్ దేశములో నదులు లేవా? అక్కడ నేను ఇంతకంటే శ్రేష్టమి కావా? వాటిల్లో స్నానం చేసి నేను శుద్ధి నొందలేనా అనుకొని రౌద్రుడై తిరిగి తన దేశమునకు వెళ్ళిపోవాలని చూస్తాడు నయమాను. అయితే అతని దాసుడు ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినడల నువ్వు చెయ్యదు కదా, అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మన మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు అతన్ని స్నానం చేయటానికి అప్పుడు అతడు తీర్మానం తీసుకుంటాడనమాట. అయితే ఎట్లయితే నేను యోర్దాన్ నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయాలి అని అప్పుడు ఆ యొక్క దాసుడు చెప్పిన మాటలకు అక్కడ నయమాను కూడా లోబడినట్లు మనం చూస్తామన్నమాట. అప్పుడు నయమాను దైవజనుడు చెప్పినట్లు 7 మార్లు ఆ యోర్దాన్ నదిలో స్నానం చేస్తాడనమాట. చేసినప్పుడు అతనికి ఉన్న కుష్టి మొత్తము కూడా పోయి పసిపిల్ల దేహం వలె అతడు దేహమై శుద్ధుడైపోతాడనమాట. ఎందుకంటే దైవజనుడు ఏదైతే పలికాడో ఆ యొక్క పలుకు మాటను బట్టి అతడు 7 మార్లు లోబడి స్నానం చేసినప్పుడు అతనుకున్న సమస్త కుష్టి రోగము కూడా పోయి నూతనమైన అంటే శరీరము అంటే పసిపిల్ల వంటి దేహము అతనికి వచ్చినట్లు మనం మన బైబిల్ గ్రంథంలో చూస్తాము. దైవజనుడు చెప్పిన మాటకు లోబడి అతను 7 మార్లు మునిగినప్పుడు అతనిలో ఉన్న లోకల్ ఉన్న హృదయం కూడా శుద్ధి అయినట్లు ఈ నయమాను జీవితంలో మనం చూడగలము. ఫస్ట్ సారి అతడు ఎలీషా దైవజనుడి దగ్గరకు వచ్చిన అతడైతే రథము కూడా దిగినట్టు మనం చూడము. ఎప్పుడైతే ఆ యొక్క 7 మార్లు యోర్దాన్ నదిలో స్నానం చేసి శుద్ధుడయ్యి అతని దేహం అంతా మార్పు చెందిందో అతని మనసు కూడా పసిపిల్ల వంటి మనసు కూడా అతనికి వచ్చినట్లు కూడా మనం ఇక్కడ చూస్తాము. వచ్చి దైవజనుడితో ఏమని చెప్తాడంటే, అయ్యా, నేను శుద్ధుడినయ్యాను అని రౌద్రుడై వెళ్ళిపోయిన మాట మరలా తర్వాత నేను శుద్ధుడైన మాట వెళ్ళి దైవజనుడికి తెలియపరుచుకున్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తాము. చూసి ఎంతగా దైవజనుడు అప్పుడు అతడు తన పరివారితో కూడా దైవజను దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందున్న మరి ఏ దేవుడు లేడని నేను ఎరుగుదును అని దైవజనుడికి సాక్ష్యం ఇచ్చినట్లు కూడా చెప్తాడు. చెప్పి, నీవు నీ దాసుడకు నా యొద్ద బహుమానము తీసుకొనమని అతనితో చెప్పగా, ఎలీషా అయితే, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమియూ తీసుకొనును అని చెప్పి నయమానుతో అంటాడు. ఎంత బతిమలాడతాడో నయమాను, అయ్యా తీసుకో, అయ్యా తీసుకో, అయ్యా
ఈ బహుమతులన్నీ నీ కొరకే తెచ్చానయ్యా, తీసుకోయ్యా అంటే ఎలీషా దైవజనుడు చెప్తాడు, నేనైతే ఎవరి సన్నిధిలో నుంచున్నానో తెలుసా? యెహోవా జీవము తోడు, నేను కాదు నిన్ను స్వస్థపరిచింది, యెహోవాయే నిన్ను స్వస్థపరిచాడు అని అతన్ని ఏ ఒక్కటి కూడా అతని యొద్ద నుంచి ఆశించుకోకుండా అతన్ని పంపించినట్లు కూడా మనం చూస్తాం అనమాట. అతను తెచ్చిన బంగారము కానీ, వెండి కానీ, వస్త్రములు కానీ ఏ ఒక్కటి కూడా ఆ దైవజనుడు ఆశించలేదు. ఆశించకుండా మళ్ళీ ఏమన్నాడంటే, స్వస్థపరిచింది అయితే నేను కాదయ్యా, దేవుడే నిన్ను స్వస్థపరిచాడు అన్నప్పుడు ఆ నయమాను కూడా సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. ఇజ్రాయేలులో ఉన్న దేవుడే నిజమైన దేవుడు, ఆ దేవుడు తప్ప ఎవ్వరు కూడా నిజమైన దేవుడు లేడు అని కూడా మనం చూస్తాం అన్నమాట. ఆ నయమాను కూడా ఒక సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తాం. అయ్యా, ఇప్పటి వరకు నేను అనేకమైన దేవతలకు పూజించాను, ఇక నుంచి ఏ దేవుడికి కూడా నేను పూజించను, ఇజ్రాయేల్లో దేవుడు తప్ప ఇంకా ఏ దేవుడిని కూడా నేను పూజించనని ఆ నయమాను సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తాము. మన జీవితాలు ఈ రోజున ఏ రకంగా ఉన్నాయి? దేవుడికి మహిమకరంగా తెచ్చే విధంగా ఉన్నాయా? ఆయనకు అవమానము, సిగ్గు తెచ్చే విధముగా మన జీవితాలు ఉన్నాయా? మనం ఇతరులకు మన జీవితం సాక్ష్యం ఇచ్చినప్పుడు వాళ్ళు నీవు చెప్పేది మాకేంటి అన్నట్టు ఉన్నారా? లేదు వీళ్ళు చెప్పేది నిజమేనా అన్న గ్రహింపులో ఉన్నారా? మనం ఏ విధంగా ఇతరులకు ఎదుట మనం జీవిస్తున్నామో మనలను మనం కూడా పరిశీలన చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ యొక్క నీతి ద్వారా మనం నేర్చుకున్నది, ఆ చిన్నది ఏ విధముగా సాక్ష్యం ఇచ్చినప్పుడు తన యజమానురాలు నమ్మి వారు వెళ్ళి మేలు పొందుకొని ఉన్నారో, మనము కూడా మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు అని సాక్ష్యం ఇచ్చి ఉందో, మనము కూడా ఈ రోజున మన ప్రవక్త గారి గురించి ఎవరైనా నమ్మకపోని అది మనం నిజమైతే గ్రహిస్తున్నాం కాబట్టి మనము కూడా మన జీవితంతో సాక్ష్యం ఇచ్చేలాగా మనం జీవిద్దాము. ఎందుకంటే ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకుంటున్న నీతి అదే అన్నమాట. మన జీవితాల ద్వారా దేవుడికి మహిమ వచ్చునుగాక. ఈ స్టోరీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్.